Hi my dear friends, welcome to our channel Voice Job. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఐపి అంటే ఏమిటి, అలాగే ప్రతి నెల కొంత అమౌంట్ని ఎస్ఐపి చేస్తూ ₹1,00,00,000 వరకు కార్పస్ అమౌంట్ ఎలా క్రియేట్ చేయాలో ఒక ఫైనాన్షియల్ ప్లాన్ గురించి అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఎస్ఐపి అంటే ఏమిటి? సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్ ఈజ్ కాల్డ్ ఎస్ఐపి. ఒక సర్టెన్ అమౌంట్ని ప్రతి నెల రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఏదో ఒక ఎసెట్ క్లాస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడాన్నే ఎస్ఐపి అంటారు. మ్యూచువల్ ఫండ్స్ కానీ, షేర్ మార్కెట్ కానీ, బ్యాంకుల్లో కానీ, పోస్ట్ ఆఫీస్లో కానీ ప్రతి నెల రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కొంత అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేయడాన్నే ఎస్ఐపి అంటారు. ఎస్ఐపి ఇస్ నాట్ ఎ స్కీమ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. చాలామంది ఎస్ఐపి అంటే మ్యూచువల్ ఫండ్స్లో స్కీమ్ అనుకుంటున్నారు. ఎస్ఐపి అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్. ఎస్ఐపి ఫుల్ ఫామ్ వచ్చేసి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఒక సిస్టమేటిక్గా ఎవ్రీ మంత్ ఒక సర్టెన్ అమౌంట్ని ఏదో ఒక అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడాన్నే సిప్ మోడ్ అంటారు. ఇదైతే స్కీమ్ అయితే కాదు, అందరూ గమనించాల్సిన విషయము. అలాగే ఎస్ఐపి చేస్తూ ₹1,00,00,000 కార్పస్ అమౌంట్ ఎలా క్రియేట్ చేయవచ్చో ఒక ఫైనాన్షియల్ ప్లాన్ గురించి అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా. ఫైనాన్షియల్ ప్లాన్ చూద్దాం ఒకసారి. ఫైనాన్షియల్ ప్లాన్ ఫర్ లాంగర్ టర్మ్ ఇన్వెస్టర్స్. ఎవరైతే లాంగర్ పీరియడ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఫైనాన్షియల్ ప్లాన్ అనేది సూటబుల్ అవుతుంది. షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకైతే వర్కౌట్ అవ్వదు. నా ఉద్దేశంలో షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే చేతులు కాల్చుకోవడమే. ఫైనాన్షియల్ ప్లాన్ టు క్రియేట్ వెల్త్. ఒక మంచి వెల్త్ని క్రియేట్ చేయడం కోసం అయితే ఇది ఫైనాన్షియల్ ప్లాన్ అయితే బాగా యూజ్ఫుల్ అవుతుంది. అసెట్ క్లాస్, అసెట్స్ అంటే ఆస్తులు అని తెలుసు కదా. అసెట్ క్లాస్ దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం. నేనైతే మ్యూచువల్ ఫండ్స్ని చూజ్ చేసుకున్నా. ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ని చూజ్ చేసుకున్నా? షేర్ మార్కెట్, షేర్స్ గురించి అయితే చాలామందికి పెద్దగా అవగాహన ఉండదు. అలాగే బ్యాంక్స్ అండ్ పోస్ట్ ఆఫీస్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ రిటర్న్స్ అయితే మ్యూచువల్ ఫండ్స్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి అసెట్ క్లాస్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ని అయితే నేను చూజ్ చేసుకున్నా. ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్ వచ్చేసి ఎస్ఐపి, సిప్ మోడ్, సిస్టమేటిక్ ఇన్వెస్ట్ ప్లాన్ నేను చూజ్ చేసుకున్నా. ఎస్ఐపిని ఎందుకు చూజ్ చేసుకున్నా? ఎవ్రీ మంత్ మనం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా సిప్ మోడ్లో. దానివల్ల మార్కెట్ రైజ్ అయినా మార్కెట్ డౌన్ అయినా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేస్తున్నట్టే ఈ మంత్ ఒక 2,000 ఇన్వెస్ట్మెంట్ చేశారు. షేర్ వాల్యూని యూనిట్ వాల్యూగా వీళ్ళు డిసైడ్ చేస్తారు. యూనిట్ వాల్యూ వచ్చేసి ₹100 ఉంటే 2,000కి 20 యూనిట్స్ వస్తాయి. అదే మార్కెట్ డౌన్ అయింది, అలాంటప్పుడు యూనిట్ వాల్యూ ₹50కి వచ్చింది అనుకుందాం షేర్ వాల్యూ. అలాంటప్పుడు 2,000కి ఎంత అమౌంట్, ఎన్ని షేర్స్ వస్తాయి? 40 యూనిట్స్ వస్తాయి. అదే మార్కెట్ రైజ్ అయింది అనుకుందాం, అప్పుడు 200 అయింది అనుకుందాం యూనిట్ వాల్యూ. 2,000కి ఎన్ని యూనిట్స్ వస్తాయి? 10 యూనిట్లు మాత్రమే వస్తాయి. అంటే మార్కెట్ డౌన్ అయినప్పుడు మనకు షేర్స్ ఎక్కువ వస్తాయి, మార్కెట్ రైజ్ అయినప్పుడు షేర్స్ మనకి తక్కువ వస్తాయి. అంతేగాని మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. నా ఉద్దేశంలో ఏంటంటే మార్కెట్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో అలాంటి సందర్భాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇంకా బెటర్ ఆప్షన్గా నేనైతే చెప్తాను. అందుకని మనకి యూనిట్స్ వాల్యూ ఎక్కువ రావడం తక్కువ రావడం జరుగుతుంది తప్ప మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మార్కెట్ డౌన్ అవుతుంది, ఇప్పుడు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? మార్కెట్ రైజ్ అవుతుంది, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఆలోచించే అవసరం అయితే లేదు సిప్ మోడ్లో. ఎందుకంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ ప్రతి నెల ఏదో ఒక తారీఖున సెట్ అయిన అమౌంట్ మనం చూజ్ చేసుకుంటాం. 2,000 అయితే 2,000, 3,000 అయితే 3,000, అంతే అమౌంట్ ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఒకవేళ రైజ్ అయితే ఎక్కువ యూనిట్స్ వస్తాయి, తక్కువ యూనిట్స్ వస్తాయి. మార్కెట్ డౌన్ అయితే ఎక్కువ యూనిట్స్ వస్తాయి. అందుకని ఎస్ఐపి మోడ్ అయితే నేను చూజ్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ని ఎందుకు చూజ్ చేసుకున్నంటే కెన్ స్టార్ట్ లో ఇన్వెస్ట్మెంట్, మినిమం ₹500 నుంచి కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ప్రొఫెషనల్లీ మేనేజ్మెంట్, ఐఐటి, చార్టెడ్ అకౌంటెంట్స్, ఎన్ఐటీలో ప్రొఫెషనల్ క్యాండిడేట్స్ మాత్రం వీళ్ళు మేనేజ్ చేస్తారు కావున మనం మ్యూచువల్ ఫండ్ చూజ్ చేసుకోవడం అనేది బెటర్ ఆప్షన్. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ వెల్ రెగ్యులేటెడ్ బై సెబీ. సెబీ అంటే సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అంటే ఎక్స్చేంజ్ అంటే మన ట్రాన్సాక్షన్ని ట్రాన్స్పరెంట్గా ఉండడం కోసం అయితే ఈ సెబీ అయితే మ్యూచువల్ ఫండ్స్ రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి మన మనీకి అయితే ఎటువంటి డోకా ఉండదు. మన ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవ్వడం కానీ, ట్రాన్సాక్షన్స్లో మనీ రాకపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ సెబీ వాళ్ళే చూస్తారు కాబట్టి మన సెక్యూరిటీ అయితే ఫుల్గా ఉంటుంది. లిక్విడ్ అసెట్స్ అయితే నేను చూజ్ చేసుకున్నా. లిక్విడ్ అసెట్స్ ఎందుకు చూజ్ చేసుకున్నా? మ్యూచువల్ ఫండ్స్లో ఎనీ టైమ్ యూ కెన్ బై ఆర్ సెల్. మనకి ఎటువంటి అవసరం ఉన్న టైంలో మనకి
మన షేర్స్ అంటే మన యూనిట్స్ మనం అమ్మే సదుపాయం ఉంది. అలాగే ఎటువంటి అమ్ములనే అమౌంట్ ఉన్నా సరే మనం కొనే అవకాశం కూడా ఈ లిక్విడ్ అసెట్స్లో ఫెసిలిటీ అనేది కల్పిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి వి నీడ్ టు ఇన్వెస్ట్ మంత్లీ యూజింగ్ ఎస్ఐపి ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ప్రతి నెల ఓ రెగ్యులర్ అమౌంట్ని మనం ఎంత ఫిక్స్ చేసుకుంటాం అంతే అమౌంట్ని మ్యూచువల్ ఫండ్స్లో సిప్ మోడ్ చేయడం వల్ల మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రతి ఇన్వెస్ట్మెంట్ చేయాలని. రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్స్పెక్ట్ 15%, అంటే 15% రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కారణం ఏంటంటే లాస్ట్ 25 years మనం చూస్తే మ్యూచువల్ ఫండ్స్లో షేర్ మార్కెట్ నుంచి 16% వచ్చింది, ప్లస్ 2% డివిడెండ్ ఈల్డ్ వచ్చింది, అంటే 18%. మన భాషలో చెప్పాలంటే రూపాయిన్నర% వడ్డీ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ రూపంలో వస్తుంది. కావున లాస్ట్ 25 years నుంచి అయితే కంపేర్ చేసుకుంటే 18% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే రావడం అయితే జరిగింది. అందుకనే రేట్ ఆఫ్ రిటర్న్ నేను 15% ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంక్రిమెంటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ 5 to 6% ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. మనం ఎవ్రీ ఇయర్ 2000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రతి నెల 2000 చేస్తాం. నెక్స్ట్ ఇయర్లో కంపల్సరీగా శాలరీ అనేది ఎంతో కొంత పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది. మ్యాక్సిమం అయితే ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఉంటే అంత పర్సెంటేజ్ అనేది శాలరీ అనేది ప్రతి కంపెనీలో ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల మన ఇన్వెస్ట్మెంట్ కూడా అంటే మన సేవింగ్స్ కూడా మనం ఇంక్రీజ్ చేయాలి. అందుకనే నేను 5 to 6% ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ని ఎవ్రీ ఇయర్ అనేది ఇంక్రీజ్ చేయమని అయితే చెప్తున్నాను. అలాంటప్పుడే మనకి ఎక్కువ వెల్త్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రతి నెల అదే అమౌంట్ని అన్ని సంవత్సరాల పాటు కంటిన్యూ చేస్తే మనం అయితే మంచి కార్పస్ అమౌంట్ని అయితే క్రియేట్ చేయలేము. ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత పర్సంటేజ్ 5% కానీ 6% కానీ ఒక 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు, నెక్స్ట్ ఇయర్ వస్తే 1050 రూపాయలు, 5% ఇంక్రీజ్, అంటే మన శాలరీ కూడా ఎంతో కొంత పెరుగుతుంది. అలాంటప్పుడు మన సేవింగ్స్ కూడా ఎంతో కొంత అమౌంట్ అయితే మనం పెంచుకోవాలి అవసరం అయితే ఉంది. అందుకనే 5 to 6% నేను ఇంక్రిమెంట్లు అయితే చేయాలి. అయితే ఒకసారి చూద్దాం ఫైనాన్షియల్ ప్లాన్ గురించి. మొదటి నెల ఒక సంవత్సరం పాటు 5000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు వచ్చే రిటర్న్స్ అనేది 64,000 అవుతుంది ఫస్ట్ ఇయర్ అయ్యేసరికి. 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో నేను క్యాల్కులేట్ చేశాను. అదే నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 6% ఇంక్రీజ్ చేశాను, అంటే 5,300 రూపాయలు ప్రతి నెల మనం అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనం 1,43,000 వరకు సెకండ్ ఇయర్ అయ్యేసరికి మనం అయితే అమౌంట్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ 10 సంవత్సరాలు అయ్యేసరికి 8,500 రూపాయలు చేయాల్సి ఉంటుంది. మొదటి సంవత్సరం 5,000, నెక్స్ట్ సంవత్సరం 5,300, 6% ఇంక్రీజ్ చేసి, అలాగే 10వ సంవత్సరం వచ్చేసరికి 8,500 రూపాయలు. సరే 8,500 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయగలవా అంటూ నేను లాస్ట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 8,500 చేస్తే ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి 17 లక్షలు అవుతుంది 10th ఇయర్ అయ్యేసరికి. అదే 15వ సంవత్సరం 11,500 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు 44 లక్షల రూపాయలు వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. 20వ సంవత్సరం వచ్చేసరికి 15,000 ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. 20 సంవత్సరం కంప్లీట్ అయ్యేసరికి 1 crore rupees, అంటే ₹1,00,00,000 కార్పస్ అమౌంట్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ కోటి అని చెప్పలేం, కోటి కంటే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, తక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సార్ 15,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ మేము చేయగలవా అంటే 20 సంవత్సరాలు ఇక్కడ నుంచి 20 సంవత్సరాల తర్వాత అనేసరికి 15,000 అయితే చాలా తక్కువ అమౌంట్ అవుతుంది. కారణం ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనకి ఎంతో కొంత అమౌంట్ అనేది శాలరీ పెరుగుతూ వస్తుంది కదా. అలాగే మన సేవింగ్స్ కూడా ఎంతో కొంత, నేను 6% మాత్రమే పెంచి మాత్రమే క్యాల్కులేట్ చేశాను. ఫస్ట్ ఇయర్లో మనం 5,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 20 సంవత్సరం వచ్చేసరికి సంవత్సరం 6% అలా పెంచుకుంటూ పోతే 15,000 రూపాయలు అవుతుంది 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు 15,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం ₹1,00,00,000 కార్పస్ అమౌంట్ అనేది క్రియేట్ ఈజీగా చేయొచ్చు. ఈ విధంగా ఒక ఫైనాన్షియల్ ప్లాన్ అయితే కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడే మీరు ఒక ఫైనాన్షియల్ ప్లాన్ అయితే డ్రా చేసుకోవాలి. అటువంటి సందర్భాల్లోనే మీరు ఏదైనా గోల్స్ కానీ పెట్టుకుంటే ఆ వెల్త్ని క్రియేట్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.